Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Limits and Derivatives chapter 12 exercise 12A లో Roman number 3 ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, సపోజ్ f of x వాల్యూ f of x ఫంక్షన్ a ప్లస్ b అంటే లెస్ దెన్ 1 ఉన్నప్పుడు x ఈక్వల్స్ టు 1, సో x ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 f of x ఈక్వల్స్ టు f of 1, వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. సో మనం లిమిట్ అనేది ఒక ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఏమనుకున్నాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అనేది ఈక్వల్ అయితే మనం లిమిట్ అనేది ఆ ఫంక్షన్కి ఎగ్జిస్ట్ అవుతుంది అని అనుకున్నాం కదా ఇంట్రడక్షన్ వీడియోలో. సో ఇక్కడ కూడా అదేవిధంగా ఎల్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1. సో ఎల్హెచ్ఎల్ని మైనస్తో డినోట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1. సో నెగిటివ్ నెంబర్స్ కదా, సో నెగిటివ్ నెంబర్స్ అంటే 1 కంటే లెస్ ఉంటాయి. సో 1 కంటే గ్రేటర్ దాన్ ఉన్నట్లయితే పాజిటివ్ నెంబర్స్, సో లెస్ దాన్ నెంబర్స్ నెగిటివ్. సో కాబట్టి జస్ట్ బిఫోర్ లిమిట్కి ఒక బిఫోర్ నెంబర్స్ని తీసుకుంటాం. సో కాబట్టి ఏ ప్లస్ బిఎక్స్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ ప్లస్ బిఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు లిమిట్ వాల్యూని మనం అప్లై చేద్దాం. సో ఏ ప్లస్ ఎక్స్ 1, సో ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్హెచ్ఎల్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ f of x, limit extends to 1 plus, సో గ్రేటర్ దెన్ పాజిటివ్ నెంబర్స్ కదా, సో కాబట్టి b మైనస్ ఏఎక్స్ ఈక్వల్స్ టు, సో లిమిట్ అప్లై చేద్దాం a ఇంటూ 1, సో b మైనస్ ఏ. మనకి ఇక్కడ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమని చెప్తున్నారు, ఎఫ్ ఆఫ్ 1 కదా. సో ఆల్సో మనకి ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ 1, సో ఎఫ్ ఆఫ్ 1 వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు, ఎక్స్ ఈక్వల్స్ టు 1 అంటే 4 కదా, సో ఈక్వల్స్ టు 4. సో నెగిటివ్ నెంబర్స్కి లిమిట్, పాజిటివ్ నెంబర్స్కి మళ్ళీ ఎఫ్ ఆఫ్ 1 ఉన్నప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూ ఇదన్నమాట. సో గివెన్ దట్ మనకేమని ఇచ్చారు ఇక్కడ, గివెన్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే మనం ఇక్కడ ఏ వాల్యూస్ని బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మనం ఇంట్రడక్షన్ వీడియోలో నేర్చుకున్నాము. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్ అయితే లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ వాల్యూస్ అన్నిటినీ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి మైనస్ ఏ ఈక్వల్స్ టు, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ 1. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే 4, సో 4. ఇప్పుడు దీని ద్వారా మనం ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంప్లాయిస్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 4, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, అండ్ బి మైనస్ ఏ ఈక్వల్స్ టు 4, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 2. సో మనం ఇక్కడ డైరెక్ట్గా మైనస్ చేసేస్తే మనకి వాల్యూ వస్తుంది, కాకపోతే ఇలా చేసామంటే మనకి
కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సాల్వ్ చేస్తే. a ప్లస్ బి ఈక్వల్స్ టు 4, బి సో మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 4. సో సేమ్ ఇది ఆపోజిట్ సో క్యాన్సిల్ అయిపోతుంది. 2b ఈక్వల్స్ టు 4. సో 2 1s ఇది యాడ్ చేయాలి 8. సో 2 1s 2 4s, b equals to 4. From equation 1, a plus b equals to 4. So a plus 4 equals to 4. So same ఉన్నాయి. ఓకే, a equals to 4. ఈ ప్లస్ 4 ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే -4. సో +4 -4 0. a equals to 0. సో b ఈక్వల్స్ టు 4, a ఈక్వల్స్ టు 0 వాల్యూస్ దగ్గర మనకి ఈ f(x) ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దేర్ఫోర్ a ఈక్వల్స్ టు 0, b ఈక్వల్స్ టు 4. దిస్ ఈస్ ద వాల్యూ. నెక్స్ట్ ఇఫ్ f(x) ఈక్వల్స్ టు, సో మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ ఉన్నప్పుడు, ఎక్స్ ఈక్వల్ ఉన్నప్పుడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు వాల్యూస్ ఇచ్చారు. f(x) యొక్క ఫంక్షన్ యొక్క సేమ్ మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఏ విధంగా ఫంక్షన్స్ని, సో ఇదే వాల్యూస్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఏ డస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f(x) ఎగ్జిస్ట్. సో మనం ఇక్కడ ఏ వాల్యూస్ దగ్గర ఎప్పుడు f(x) అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనం ఇక్కడ దీన్ని, సో mod x అంటే ఏమిటి, +or-x కదా. సో మనకి ఇక్కడ x ఈజ్ లెస్ దాన్ 0 అంటే ఏమవుతుంది, నెగిటివ్ నెంబర్స్. అదే x ఈజ్ గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. సో మనం ఇక్కడ ప్రతిసారి ఇది ప్లస్ మైనస్ అనేది రాసుకోకుండా ఈ ఫంక్షన్ని మనం రీప్లేస్ చేసుకుందాం. సో -x + 1 ఇది ఎప్పుడు x ఈజ్ లెస్ దాన్ 0. సో 0 సేమ్ x ఈక్వల్స్ టు 0. సో x -1 ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ కదా. సో కాబట్టి x ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు మనం ఏ వాల్యూస్ దగ్గర ఎక్కడెక్కడ ఇది ఎగ్జిస్ట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. అట్ ఏ ఈక్వల్స్ టు 0 దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది f(x) ఫంక్షన్ అనేది లిమిట్కి అంటే LHR ఆల్HLని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ వాల్యూ 0 కదా. సో కాబట్టి 0 f(x) లిమిట్ ఎక్స్టెండ్స్ టు, ఇది LHL, సో మైనస్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్, సో నెగిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ అంటే x ఈజ్ లెస్ దాన్ 1. సో కాబట్టి -x + 1 ఈక్వల్స్ టు, లిమిట్ని అప్లై చేస్తే 0 + 1 1. సో నెక్స్ట్ RHL ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు, సో ఇది పాజిటివ్, సో +x ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్, సో ఇది గ్రేటర్ దాన్ కదా పాజిటివ్ నెంబర్స్, సో x -1. సో లిమిట్ అప్లై చేస్తే -1. సో ఇక్కడ -1 అయింది. సో ఇప్పుడు LHL ఈజ్ నాట్ ఈక్వల్ టు RHL కదా. సో LHL ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHL. సో కాబట్టి ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. లిమిట్ ఎక్కడ, ఏ వాల్యూ 0 దగ్గర. సో ఏ ఫంక్షన్ f(x) డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏ ఈక్వల్ టు 0 దగ్గర, ఏ వాల్యూస్ దగ్గర 0 వాల్యూ దగ్గర ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో ఇప్పుడు మళ్ళీ వెన్ ఏ అనేది నెగిటివ్స్ నెంబర్ ఉన్నప్పుడు, ఏ ఈజ్ లెస్ దాన్ 0 అంటే ఇంటిజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ 0 ఎగ్జిస్ట్ అవుతుందా f(x) ఫంక్షన్ అనేది కాదా అని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో LHL ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు
మైనస్ కదా. సో మనం మైనస్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్. సో మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి ఆల్ రైట్ హ్యాండ్కి కూడా మనకి ఒకే వాల్యూ వస్తుంది, ఎందుకంటే ఏ ఈజ్ లెస్ దాన్ 0 అంటున్నారు. సో కాబట్టి నెగిటివ్ వాల్యూసే రెండిటికి ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం ఎల్హెచ్ఎల్కి ఆర్హెచ్ఎల్కి ఒకే ఫంక్షన్ని తీసుకుంటున్నాం. సో మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో లిమిట్ అప్లై చేస్తే మైనస్ ఏ ప్లస్ 1. నెక్స్ట్ ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇది సేమ్, ఇది కూడా ఇదే వస్తుంది, ప్లస్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. సో మైనస్ ఏ ప్లస్ 1. సో ఎల్హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది వెన్ ఎక్స్ ఈజ్ less than 0, a is less than 0. So therefore limit extends to a, f of x exists at x equals to a when a is less than 0, అంటే నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అని. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో ఎల్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో కదా మైనస్ అంటే సో ఏ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0. సో కాబట్టి మనం ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఈ రెండింటికి కూడా ఈ వాల్యూవే తీసుకోవాలి, ఎక్స్ మైనస్ 1, ఎల్హెచ్ఎల్కి కూడా ఆర్హెచ్ఎల్కి కూడా. సో కాబట్టి ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ మైనస్ 1. సో లిమిట్ అప్లై చేస్తే ఏ మైనస్ 1. సో మళ్ళీ ఆర్హెచ్ఎల్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు, సో సేమ్ ఏ మైనస్ 1. హియర్ మనకి ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్, ఎల్హెచ్ఎల్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎల్. సో కాబట్టి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అట్ వెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్స్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ వెన్ ఎప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, అంటే పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ వాల్యూస్ ఎక్కడ ఉన్నప్పుడు మనకి ఎగ్జిస్ట్ అవుతుంది అన్నారు కదా. సో ఎఫ్ ఆఫ్ ఏ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్స్ ఫర్ ఆల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఏ ఈక్వల్ టు 0 తప్ప మిగిలినవన్నీ ఈ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం అన్నమాట. 0 నెంబర్ తప్ప మిగిలిన అన్ని నెంబర్స్కి ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫై ద లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2x². సో ఇది ఎగ్జిస్ట్ అవుతుందని ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చేశారు ఈ వాల్యూస్ని. సో ఎవాల్యుయేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దీంట్లో ఉండే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ given that limit extends to 1 f of x minus 2 by x² minus 1 equals to pi. సో మనం ఇక్కడ ఈ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి మనం లిమిట్ని సపరేట్ చేసుకొని రాసుకుందాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ minus 2 by
లిమిట్ x tends to 1 x square minus 1 equals to pi. సో మనం ఈ లిమిట్ని ఈ డినామినేటర్లో ఉండే వాల్యూని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. ఇప్పుడు ఇదేమవుతుంది, లిమిట్ x tends to 1 f of x minus 2. సో ఇది -2 కాన్స్టెంట్ వాల్యూ, దీనికి లిమిట్ అప్లైబుల్ కాదు. సో -2 పై లిమిట్ x tends to 1 x square minus 1. సో ఇది. సో ఇప్పుడు మనం లిమిట్ని అప్లై చేద్దాం. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో లిమిట్ని అప్లై చేద్దాం. f of x minus 2 equals to pi. సో ఇక్కడ మనం లిమిట్ని అప్లై చేస్తే 1 minus 1 కదా. సో 1 square means 1 minus 1. సో ఇప్పుడు ఇదేమవుతుంది 0. రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం 0 అయిపోతుంది. సో లిమిట్ x tends to f of x minus 2 equals to 0. సో ఇప్పుడు ఇది 0 అయిపోయింది. ఈ కాన్స్టెంట్ వాల్యూని మనం ఇటు సైడ్ పంపించామంటే లిమిట్ x tends to 1 f of x equals to 2. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్. సో మనం ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ x tends to 2 లిమిట్ x tends to 1 f of x equals to వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈస్ ద వాల్యూ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. f of x equals to వాల్యూస్ ఇచ్చారు. ఫర్ వాట్ ఇంటిజర్స్ m and n does both లిమిట్ x tends to 0 f of x అండ్ లిమిట్ x tends to 1 f of x ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ f of 1 దగ్గర f of సో x 0 దగ్గర లిమిట్, x 1 దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ x ఈక్వల్స్ టు 0 దగ్గర అట్ x ఈక్వల్స్ టు 0. సో LHL ఫైండ్ అవుట్ చేయాలి. సో లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అంటే LHL RHL ఈక్వల్ అవ్వాలి. సో లిమిట్ LHL లిమిట్ x tends to 0 కదా, x ఈక్వల్స్ టు 0. సో కాబట్టి 0 మైనస్ నెగిటివ్ వాల్యూస్ f of x ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0 మైనస్. సో నెగిటివ్ వాల్యూస్ x ఈజ్ లెస్ దెన్ 0 m స్క్వేర్ ప్లస్ n. సో m స్క్వేర్ ప్లస్ n లిమిట్ అప్లై చేద్దాం. m ఆఫ్ 0 ప్లస్ n. సో వాల్యూ n. ఇది 0 అయిపోయింది. మనకి ఇక్కడ మిగిలింది n. సో మళ్ళీ RHL ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0 ప్లస్ పాజిటివ్ నెంబర్స్. సో f of x ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0 ప్లస్. సో 0 ఈజ్ x ఈజ్ గ్రేటర్ దాన్ x. సో nx ప్లస్ 1 nx ప్లస్ m ఈ వాల్యూని తీసుకోవాలి. x అనేది గ్రేటర్ దాన్ పాజిటివ్ నెంబర్స్ కదా. సో కాబట్టి nx ప్లస్ m. సో ఇప్పుడు లిమిట్ని అప్లై చేద్దాం. n ఆఫ్ 0 ప్లస్ m ఈక్వల్స్ టు m. సో ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, m n వాల్యూస్ ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే thus లిమిట్ x tends to 0 f of x exists when. సో m ఈక్వల్స్ టు n అయినప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. when m ఈక్వల్స్ టు n అంటే m వాల్యూ n వాల్యూ సేమ్ అయినప్పుడు x ఈక్వల్స్ టు 0 దగ్గర ఈ లిమిట్ అనేది అప్లికబుల్ అవుతుంది, ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ అట్ x ఈక్వల్స్ టు 1 x ఈక్వల్స్ టు 1 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సో LHL లిమిట్ x tends to 1 minus positive numbers f of x equals to limit x tends to 1 minus. సో నెగిటివ్ నెంబర్స్ కదా, సో 1 కంటే లెస్. సో x ఈజ్ లెస్ దాన్ 1. సో కాబట్టి nx ప్లస్ m.
సో ఈ వాల్యూని తీసుకోవాలి. సో nx ప్లస్ m. సో లిమిట్ని అప్లై చేస్తే n ఆఫ్ 1 ప్లస్ m ఈక్వల్స్ టు n ప్లస్ m. నెక్స్ట్ RHL. లిమిట్ x tends to positive 1 plus f of x ఈక్వల్స్ టు లిమిట్ x tends to 1 ప్లస్ ఏ వాల్యూని తీసుకోవాలి, x ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో n క్యూబ్ ప్లస్ m, n x క్యూబ్ ప్లస్ m. సో n x క్యూబ్ ప్లస్ m ఈక్వల్స్ టు n 1 క్యూబ్ ప్లస్ m. సో మళ్ళీ సేమ్ మనకి n ప్లస్ m ఇదే వాల్యూ వచ్చింది. సో హియర్ LHL ఈక్వల్స్ టు RHL. Thus limit x tends to 1 f of x exists when for all integer values of m and n. సో కాబట్టి ప్రతి నెంబర్ దగ్గర, ప్రతి ఇంటీజర్ వాల్యూ దగ్గర కూడా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఆల్ ఇంటీజర్స్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ m, n. సో ప్రతి వాల్యూ దగ్గర m ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది సొల్యూషన్. సో ఇక్కడ మనకి ఎఫ్ లిమిట్ x టెన్స్ టు 0 f of x ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, m and n వాల్యూస్ దగ్గర లిమిట్ x టెన్స్ టు 1 f of x అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ LHL RHLని ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సో కాబట్టి ఇది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, వెన్ m ఈక్వల్స్ టు m వాల్యూ n వాల్యూ ఈక్వల్ అయినప్పుడే, ఎఫ్ x టెన్స్ టు 0 అయినప్పుడు 0 దగ్గర f ఆఫ్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. x ఈక్వల్స్ టు 1 దగ్గర అయితే ప్రతి ఇంటిగ్రల్ వాల్యూస్ దగ్గర కూడా ఇది లిమిట్ x టెన్స్ టు 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో ఈరోజు రోమన్ నెంబర్ 3లో 1, 1st, 2nd, 3rd, 4th ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.